నమస్తే, మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగుల కృష్ణయ్య. ఈరోజు ప్రధాన అంశం పెన్ను నుంచి గన్ వరకు, ఆపై గంజాయి, పులివెందుల భరత్ కుమార్ యాదవ్ అనే అంశంపై విశ్లేషణ. చెడుకు మార్గాలు ఎన్నో ఉంటాయి, మంచికి మార్గాలు తక్కువ అనుకోవచ్చు. కానీ ఆ సవాస దోషాలు అనేటివి, ఆ ప్రవర్తనలు అనేటివి, ఆ స్నేహితుల పరిస్థితులు అనేటివి, స్థితిగతులు అనేటివి మనిషిని ఎంతవరకైనా దిగజారుస్తాయి. ఒకానొక టైంలో కేవలం కుటుంబం కోసమే చిన్న జీవితాన్ని గడిపే పరిస్థితి నుంచి ఇప్పుడు గంజాయి స్మగ్లింగ్ వరకు, పూరి ఒడిశా వరకు ఒక పులివెందుల వ్యక్తి ఎదిగాడు అంటే దీని వెనకాల రాజకీయ కోణం సపోర్టు ఉంటుంది. అటు తర్వాత స్నేహితుల అరాచక శక్తులు తోడైతాయి. అటు తర్వాత అతనికి ఆశ అనేది, డబ్బు ఆశ అనేది ఎక్కువ అవుతుంది. వేరసి ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చిన పులివెందుల భరత్ కుమార్ యాదవ్ ఎప్పుడు మొత్తం సంచలనంగా మారాడు. పులివెందుల పేరు వింటేనే అక్కడక్కడ కొంతమంది విమర్శల పర్వం చోటు చేసుకునే పరిస్థితులు ఉన్నాయి. అయితే ఈ భరత్ కుమార్ యాదవ్ నిన్న పులివెందులలో ఎస్పీ నచికేతన్ విశ్వనాథ్ ప్రెస్ మీట్లో ఆయన గ్యాంగ్ గురించి వివరిస్తూ, ఈయన గ్యాంగ్ ఎంత ఉంది అని ఆశ్చర్యానికి గురి చేస్తూ విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆ భరత్ కుమార్ యాదవ్ను అరెస్టు చేయడం, అతనితో పాటు 17 మందిని 17 మందిని అదుపులోకి తీసుకోవడం, గంజాయి దాదాపు 15 కేజీలు స్వాధీనం చేసుకోవడం, ఒడిశా పూరి నుంచి ఈ తతంగం నడుస్తూ ఉంది అని హల్చల్ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశాడు కడప జిల్లా ఎస్పీ. సరే, ఈ విషయాన్ని పక్కన పెడితే భరత్ కుమార్ యాదవ్ నేర చరిత్రకు దారి తీసిన పరిస్థితులు విందాం. ఇది నాకు తెలిసినంత ప్రకారం, నేను చూసిన ప్రకారం ఈ వీడియో చేశా. మొదట భరత్ కుమార్ యాదవ్ ఒక చిన్న పాల కేంద్రంలో పనిచేసేవాడు. అది పాల కేంద్రంలో చిన్న షాపు, అది కూడా ఒక యజమాన్యం. ఆ యజమాన్యం కింద దాదాపు 5 ఏళ్ళు జీతానికి పనిచేసేవాడు. ఆ తర్వాత అక్కడనే చిన్న హోటల్ కూడా నడిపాడు. అక్కడైతే బాగానే ఉంది పరిస్థితి. ఎప్పుడైతే ఆదాయానికి మించి డబ్బు సంపాదన కావాలి అని కోరుకున్నాడో ఏమో తెలియదు, కానీ ఆ చిన్న కుటుంబం నుంచి బయటికి వచ్చాడు. చిన్న పత్రికల్లో విలేకరిగా చేరారు. దాదాపు 2 పత్రికలు 2 ఏళ్ళు పనిచేసినట్లు నాకు అందిన ఈ పులివెందుల మీడియా సమాచారం ప్రకారం తెలియజేస్తున్నా. అవి కూడా చిన్న పత్రికలే అనుకోండి. ఆ చిన్న పత్రికల్లో విలేకరిగా పెన్ను పట్టడం, ఆ పెన్ను దన్నుతో ఆయన పరిచయాలు పెంచుకోవడం, ఆ పరిచయాలతో రాజకీయ నాయకులు తోడు కావడం, చిన్న లాభాలు 2 చోటు చేసుకొని భరత్ కుమార్ యాదవ్ను పెద్ద మనిషిగా ఎదిగేందుకు ఈ పెన్నే అతనికి పెన్ను గండమై మారిందా? ఆశ్చర్యం. ఎవరైనా విలేకరిగా వస్తే, ఎవరైనా వార్తలు రాయాలి అంటే ప్రజా సమస్యల కోసం, ప్రజల కోసం పాటుపడే విలేకరులు చాలామంది ఉన్నారు. అటువంటి విలేకరు జీవితంలోకి ఎంటర్ అయ్యి ఎంత సామరస్యంగా, ఎంత ప్రజల కోసం పోరాడాలి. కానీ ఆయన పెన్ను రాజకీయ నాయకులకు దన్ను అయ్యి అతి లాభాల కోసం ముందడుగు వేస్తూ, ఆ అడుగులో అది అడుగు మంచిదారా చెడుదారా అని తెలియక ఈ విలేకరి హోదాను వినియోగించుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి దిగి అక్కడ గొడవలు చేసి, ఆ గొడవల వల్ల ఎన్నో కేసులు బరాయించి
ఆ గొడవల్లో ఎన్నో పరిస్థితులను ఎదుర్కొని ఆ తర్వాత అక్కడి నుంచి రాజకీయ మనుగడ, రాజకీయ పెద్దల వద్ద పేరు ప్రఖ్యాతులు సంపాదించుకొని పులివెందుల్లో పెద్ద రాజకీయ నాయకులు అంటే వాళ్ళ అండదండలు ఉంటే ఏమైనా జరగవచ్చు, ఏమైనా చేయవచ్చు అనే కోణానికి అలవాటు పడినట్టే. అందులో భాగంగా ఈ కేసుల అంశంగా అతడు ఎదుర్కోవడం, అటు తర్వాత ఆయనకు సంబంధించి కేసుల అంశంలో భాగంగా రాజకీయ నేతలు తోడు కావడం, ఆయనకు ఒక గన్ను లైసెన్స్ ఇప్పించడం, గతంలో వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో ఆయన ఒక రకమైన కీలక పాత్ర ఉన్నట్లు ఎన్నో విధాలుగా విలేకరుల సమావేశాలను భరత్ కుమార్ యాదవ్ ఏర్పాటు చేశాడు. ఈ విధమైన పరిస్థితి వివేకానంద హత్య కేసు అంశంలో కూడా కీలకంగా భరత్ కుమార్ యాదవ్ ఉన్నట్లు కూడా మీడియాలో కథనాలు కూడా వచ్చాయి. ఆడు తర్వాత గన్ లైసెన్సు తీసుకొని లావాదేవీలలో ఎక్కడ అంటే ప్రముఖ సెంటర్ పులివెందుల బిఎస్ఎన్ఎల్ కార్యాలయం వద్ద హల్చల్ చేశాడు. ఒక అతన్ని రివాల్వర్తో కాల్చి చంపాడు. ఆ రివాల్వర్తో కాల్చి చంపిన సంఘటనలు సీసీ కెమెరాలలో ఉన్నాయి. ఆ సీసీ కెమెరాల ద్వారా అప్పటి సంఘటన హల్చల్ వార్తా కథనంగా నిలిచింది. అంతటితో ప్రయాణం ఆగిందా భరత్ కుమార్ యాదవ్ది అంటే లేదు. ఆ కేసుల అంశంలో భాగంగా పరిచయాలు పెరిగాయి. ఎవరైనా జైళ్లకు వెళితే జైళ్లలో ఆ అనుభవాలు వద్దురా నాయన అని జైలు నుంచి బయటికి వచ్చిన తర్వాత ప్రశాంత జీవితం గడుపుతామనుకుంటారు ఎవరైనా. కానీ జైళ్ళ తీరు కూడా అభివృద్ధికి ఇంకా చెడిపోవడానికి దారులు చూపింది. ఆ జైల్లో పరిచయాల వల్ల ఇంకా ఏముంది, మన భరత్ కుమార్ యాదవ్ గంజాయి పరిచయాల వల్ల, ఆ జైల్లో పరిచయాల వల్ల ఎదిగాడు యథేచ్ఛగా వ్యాపారం చేసుకుంటూ పోయాడు. ఇది ఎప్పటి నుంచి జరుగుతుందో ఏమో తెలియదు, కానీ చెబుతున్నా కదా, ఒక చెడుకు ఎక్కువగానే సవాసాలు ఎక్కువగా ఉంటాయి. అది అధికారులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, పోలీస్ సిబ్బంది కావచ్చు, ఆడు తర్వాత ధనికుల స్నేహాలు కావచ్చు, రౌడీ మూకలు కావచ్చు, చెడిపోయేదానికి అన్నీ సపోర్ట్ చేస్తాయి. ఆ అన్నీ సపోర్ట్ చేయడం వల్ల ఇప్పుడు భరత్ కుమార్ యాదవ్, పులివెందుల భరత్ కుమార్ యాదవ్ చిన్న కుటుంబం నుంచి అటు తర్వాత పెన్ను ఉపయోగించుకొని గన్ను వరకు ఎదిగి ఎంజాయ్ అనే కోణంలో ముందుకు నడిచి ఇప్పుడు పులివెందుల ప్రజానికాన్నే, యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజానికాన్నే, యావత్ పోలీసులనే, యావత్ రాజకీయ నాయకులనే ఆశ్చర్యానికి గురి చేశాడు మా పులివెందుల పులి. ఈయనది ఒక చరిత్ర, నేర చరిత్ర అన్నదే నా ఈ చిన్న వీడియో. మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగుల కృష్ణయ్య. నమస్తే.